जय तेलंगाना, जय बीसी, जय बहुजन, जय पुले, जय अंबेडकर। अंदरिकी नमस्कारम। कल्वकुर्तिलो तेलंगाना बीसी महासभ अध्यक्षुडु कोम्मु श्रीनिवास यादव गारी अध्यक्षतन जరుగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని, దాని కోసం సమగ్ర కులగణన చేపట్టాలని, అదే విధంగా బీసీలకు ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలి, అమలు పరచాలని కోరుతూ ఈ రోజు జరుగుతున్నటువంటి మహాధర్నాకు, బీసీల మహాధర్నాకు విచ్చేసినటువంటి ప్రతి బీసీ బిడ్డకు, ధర్నాకు మద్దతుగా వచ్చినటువంటి ప్రతి బిడ్డకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి బహుజన ఆశాజ్యోతి बीआरएस पार्टी नायकुलु आरएस प्रवीण कुमार गारू, मिशन भगीरथ कार्पोरेशन माजी वाइस चैर्मन सोदरुलु उप्पल वेंकटेश गुप्ता गारू, बीसी उद्यम नायकुलु जंगయ్య गारू, राघवेंदर गारू, गोपाल गारू, इंका पेरु पेरुना वेदिक मीद उन्नटुवंटि अंदरिकी सोदरी निन्ननी मातो पाटु बीसी రిజర్వేషన్ల కోసం, బీసీల అభ్యున్నతి కోసం ఏం చేయాలో ఈ దేశంలో రోల్ మోడల్ గా ఒక 60 ఏళ్ల నుంచి ఆచరణ చేసి చూపించినటువంటి తమిళనాడు పర్యటన నాతో పాటు వచ్చినటువంటి సోదరి దాసరి ఉషా గారికి, ఇంకా అందరికీ సభలో ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం. ఒకటే, ఈ రోజు ఈ ధర్నా ఉద్దేశం వేరే ఏమీ లేదు, సింపుల్. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇదే మీ నల్లమల్ల బిడ్డ అంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని. మనమేది కొత్తగా అడిగేది కాదు. ఖచ్చితంగా బీసీలకు 42% స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు, సమగ్ర కులగణన ఇది అమలు చేయాలి. ఇంకా దానికంటే ఇంకా చాలా బడ్జెట్లో బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెట్టమని, కులాల వారిగా ఇంకా ప్రతిదవన్నీ కూడా మొత్తం 57 డిక్లరేషన్లు 57 హామీలు పూర్చిపడ్డది కాంగ్రెస్ పార్టీ. వాటన్నిటినీ అమలు చేయాలని ఇవాళ ఈ కల్వకుర్తి గడ్డ సాక్షిగా చెప్తున్నాం. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఒకటే మాట, బరాబర్గా ఎటువంటి పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని వదిలిపెట్టకుండా అమలు చేయాల్సిందే. అమలు చేయకుండా ఏ ఒక్కటి వదిలిపెట్టినా బరాబర్గా మీ భరతం పట్టడానికి వాళ్ళ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి 2 కోట్ల బీసీలు రాజకీయాలకు అతీతంగా సన్నద్ధమవుతున్నారు. ఇవాళ అందుకు ఆ యుద్ధానికి ఇవాళ కల్వకుర్తి గడ్డ పురుడు పోసింది, ఒక వేదిక అయింది. కాబట్టి ఎందుకు అంటే మీకు అందరికీ తెలుసు, ఇందాక నేను చూసినా మరి అందరూ ఈ గడ్డ మీద మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైనా ప్రస్తావిస్తారేమని. కల్వకుర్తి గడ్డ అంటే మామూలు గడ్డ కాదు. ఆత్మ గౌరవానికి, ఈ తెలుగు ఆత్మ గౌరవానికే ఈ కల్వకుర్తి తెలంగాణ బీసీల రుచి చూపించినటువంటి గడ్డ ఈ కల్వకుర్తి. ఆ రోజు 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు, మహనీయుడే, అంత పెద్ద నాయకుడే నా చెప్పు పెట్టి నాకు గెలుస్తుంది ఈ కల్వకుర్తిలు అని చెప్తే మీరేం చేసింది కల్వకుర్తి బిడ్డలో? ఆ చెప్పుతో కొట్టేటటువంటి సమాధానం అని చెప్పి ఒక మామూలు చిత్తరంజన్ దాస్ అనేటటువంటి ఒక బీసీ బిడ్డను గెలిపించి, ఇదిరా కల్వకుర్తి ఆత్మాభిమానం అంటే, ఇదిరా కల్వకుర్తి చైతన్యం అంటే, ఇదిరా కల్వకుర్తి యుద్ధం చేస్తే ఎట్లుంటుందో చెప్పకుండా నేను చెప్పేసేటువంటి చాటి చెప్పినటువంటి గడ్డ 40 ఏళ్ల క్రితమే కల్వకుర్తి గడ్డ. ఇవాళ బరాబర్గా ఈ తెలంగాణకు, ఈ తెలంగాణ బీసీ ఉద్యమానికి, ఈ తెలంగాణ బీసీ ఉద్యమానికి, యుద్ధానికి ఇవాళ ఈ కల్వకుర్తి 35 ఏళ్ల క్రితం 1989లో చూపించినటువంటి ఆ చైతన్యమే, అదే ఇవాళ
ఈ తెలంగాణ బీసీ ఉద్యమానికి ప్రేరణ. అదే స్ఫూర్తి, ఇదే గడ్డ సాక్షిగా, ఇదే స్థూపం సాక్షిగా ఏం చేస్తున్నాం మనం తెలంగాణ కోసం ఎన్నో సభలు పెట్టుకున్నాం కదా. నేను కూడా 10 సభ, దాదాపు 10-15 సభలకి ఇక్కడికి వచ్చిపోయినా. 2009 నుంచి 14 వరకు ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకం చేస్తున్నాం. ఎట్లొచ్చింది తెలంగాణ? ఊరికి వచ్చిందా? బరాబర్గా బెర్ర గీసినాం. బెర్ర తెలంగాణ కావాలనేటువంటి బిడ్డ, తెలంగాణ వద్దనుకునేటువంటి అటువంటి బిడ్డ అని చెప్పేసి బెర్ర గీసి కబడ్డీ ఆట ఆడితే తెలంగాణ వచ్చింది. ఊరికే రాలే ఆట ఆడినాం. బెర్ర గీసి ఆట ఆడితే తెలంగాణ వచ్చింది. ఇవాళ మనం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నా, మనకు 42% రిజర్వేషన్లు దక్కాలన్నా, మనకు ఇచ్చినటువంటి ప్రతి మాట ఆచరణ సాధ్యం కావాలన్నా ఏం చేయాలి? బెర్రగీసి యుద్ధం చేయాల్సిందే, బెర్రగీసి ఆట ఆడాల్సిందే. మనలో మనం ఏదో కత్తి దిప్పుకున్నట్టుగా మాట్లాడుకుంటే సరిపోదు. అందుకే నిన్ననే బీఆర్ఎస్ పార్టీలో కూడా మేము 40 మందిని పోయి తమిళనాడు పోయి స్టడీ చేసాం. ఎట్లా వచ్చినాయి అక్కడ రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి? ఈ దేశంలో బీసీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, దళిత ప్రతి అణగారిన వర్గాలకి ఒక గొప్ప రిజర్వేషన్ల వ్యవస్థని, ఒక సాధికారిత వ్యవస్థను సృష్టించినటువంటి గడ్డ ఈ దేశానికి మోడల్ గా నిలబడినటువంటిది తమిళనాడు. ఆ తమిళనాడుకు బిడ్డకు అక్కడికే పోయి అన్ని స్టడీ చేస్తాం. ఆ విధంగా ఇవాళ 69 రాష్ట్రాల్లో 69% రిజర్వేషన్లు కూడా విద్యలో, ఉద్యోగాల్లో, చదువుల్లో అన్నిటిలలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ 69% రిజర్వేషన్లు దక్కినాయి, అమలవుతున్నాయి. 40 సంవత్సరాలు ఊరికినే వచ్చినాయా? ఇవాళ మనం బీసీలకు 42% రిజర్వేషన్లు అడిగితే ఏం చెప్తున్నారు? 50% రిజర్వేషన్లు దాటొద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు. మరి ఆ రోజు కూడా ఉంది కదా, ఆ రోజు కూడా ఉందా లేదా? తమిళనాడు రిజర్వేషన్లు పెట్టుకున్నప్పుడు కూడా ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నది. కానీ ఏం చేసిన వాళ్ళు? ఆ తమిళనాడులో మన దళిత బహుజన బిడ్డలంతా కూడా బరాబర్గా బెర్ర గీసి, గీత గీసి యుద్ధం చేస్తేనే, ఆట ఆడితేనే అన్ని పార్టీలు దిగువచ్చి పార్లమెంట్ లో చట్టాన్ని పెట్టి రాజ్యాంగాన్ని సవరించి వాళ్ళ 69% రిజర్వేషన్లు అని కల్పించింది. మరి మనం ఎందుకు తెలియదు సాధించుకోలేకపోయినా? మనం ఇవాళ 100 ఏళ్ల క్రితం తమిళనాడులో ఏ విధంగానైతే రిజర్వేషన్ల కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, రక్షణ కోసం పోరాటం మొదలైందో, సామాజిక విప్లవం మొదలైందో, ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఇవాళ మొదలైంది. ఇక్కడ మనం ఏదో పార్టీల కోసమో ఎవరి కోసమో కాదో ఇది ఆలోచించాల్సింది. ఏ విధంగానైతే ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా నిలబడి తెలంగాణ కోసం కొట్లాడి అన్ని పార్టీల 36 పార్టీల మెడలు వంచి తెలంగాణ బిల్లును పార్లమెంటులో సాధించుకున్నామో అదే విధంగా ఇలా బీసీల హక్కుల కోసం, అట్లాగే మన సోదరులైనటువంటి బహుజనుల కోసం కూడా ప్రతి దాని కోసం మనం అందరం ఐక్యంగా నిలబడి రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉంటే ఉండనియండి. ఇవాళ పార్టీలు ఎవరికున్న పార్టీలు ఉండనియండి. పార్టీలలో ఉంటూనే మన హక్కుల దగ్గరికి వచ్చేసరికి మాత్రము తెలంగాణ కోసం ఏ విధంగానైతే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిలబడి కొట్లాడినామో ఇవాళ బరాబర్గా ఇవాళ మనం కామారెడ్డి డిక్లరేషన్ కోసం కూడా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కోసం అదే విధంగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల్సిందే, చేద్దామని చెప్పేసి ఇవాళ. ఎందుకు అంటే వాళ్ళ సమాజంలో 90 ఇవాళ బీసీ లెక్కలు కొత్త కాదు. ఇవాళ ఏదో దానికి 1.25 సాకులు చెప్తున్నారు. బ్రిటిష్ కాలంలోనే 1871 సంవత్సరం నుంచి 1931 సంవత్సరం దాకా ఈ మొత్తం ఈ దేశంలో అన్ని కులాల లెక్కలు తీసిండు. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారికి ఎవరికి పంగనామాలు పెట్టిరయ్యా అంటే బీసీల లెక్కలు లెక్క చేసేసారు. స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటిసారిగా 1951 లెక్కలు మొదలని అప్పుడే మనకు బీసీలకు పంగనామాలు పెట్టిరు. ఆ పని చేసిన వాళ్ళు ఎవరంటే ఆనాటి నెహ్రూ ప్రభుత్వం. ఆ నెహ్రూ ప్రభుత్వం బీసీ లెక్కలు తీసేసి అప్పటి నుంచి మనం గొంతు కోసి ఇవాళ ఇప్పటి వరకు లెక్కలు చేయండి ఆయన అంటే కుక్కకుంటది, నక్కలకుంటది, చెట్టుకుంటది, పుట్టకుంటది. ఈ దేశంలో లెక్కలు మాత్రము బీసీల తలకాయలకు మాత్రం లెక్కలు ఉండవు.
లెక్క లేదు కాబట్టి అందుకే ఆ లెక్క పత్రం ఏదో ఇవాళ చూపించే సందర్భం వచ్చింది కాబట్టి మనం రాజకీయాలకు అతీతంగా ఇవాళ బరాబర్గా నిలబడి కొట్లాడి మనం అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమగ్రంగా కులాల లెక్కలు తీయాలని కోరుతూ మనకు తెలంగాణలో బీసీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని 42% రిజర్వేషన్లని అమలు చేసే ఎన్నికలు పెట్టాలి. లేకపోతే మోసం చేసినందుకు ఈ తెలంగాణ గడ్డ మీద బరాబర్గా పాతరేస్తామని చెప్పేసేటటువంటి ఒక బీసీలో వాళ్ళ సందేశం ఇస్తూ ఇది రాజకీయాలకు అతీతంగా ఈ యుద్ధాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ పేరు పేరున నమస్కరిస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బహుజన్.